వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్శ్ 2 దీనిలో టెట్ డిఎస్సి వాళ్ళకి పనికి వచ్చేటటువంటి కంటెంట్ తయారు చేయడం జరిగింది. ఇంతకుముందు మనం ఒక 3 లెసన్స్లో పద్యభాగ 3 లెసన్స్ ఒక పార్ట్ 1గా ఒక వీడియో చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఇది పార్ట్ 2 అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే సంచయన్ అండ్ నాన్ డీటెయిల్ అనమాట, నాన్ డీటెయిల్ 2 అనమాట. దాంట్లో ఫస్ట్ లెసన్ హరిహర కాకా, ఈ కాకాకి సంబంధించినటువంటి బిట్స్ అవి మనం ఇక్కడ చెప్పుకుందాము. దీనికి సంబంధించి మనం కొంచెం స్టోరీ ముందు చెప్పేసుకుంటే మీకు అంత ఈజీగా అర్థమవుతుందన్నమాట. ఈ హరిహర కాకా అనేవాళ్ళు 4 అన్నదమ్ములు అనమాట. కాకాకి 2 వివాహాలు జరిగినాయి, కానీ సంతానం మాత్రం లేరు, ఇద్దరు కూడా మరణించారనమాట. తను అన్నదమ్ముల దగ్గరే ఉంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి వంశపారంపర్యంగా వచ్చినటువంటి పొలం ఒకటి ఉందన్నమాట. ఆ పొలం ఏంటంటే 60 బీఘేలు అనమాట. మనం ఇక్కడ ఎకరాలు అట్లా ఎలా ఉంటామో అక్కడ బీఘేలు అనుకుంటారు. అలా 60 బీఘేలు పొలం ఉందన్నమాట. ఒక బీఘే అంటే మనకి ఎకరంలో 3/5 ఉందన్నమాట. అంటే దాదాపు 60% వస్తుందన్నమాట. దాన్ని బీఘే అంటారనమాట. అయితే మరి హరిహర కాకా వంతు ఒక 15 బీఘేలు పొలం వచ్చిందనమాట. అదంతా కూడా ఉమ్మడిగానే చేసుకుంటారు. తర్వాత కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ హరిహర కాకా అన్నదమ్ములు, అలాగే ఆ ఊళ్ళో ఒక పెద్ద దేవాలయం ఉందన్నమాట, ఠాకూర్ బారి అని. ఆ ఠాకూర్ బారి దేవాలయం యొక్క ధర్మకర్త మెహంత్ ఇద్దరు కూడా ఈ కాకా యొక్క పొలాన్ని లాక్కోవాలని ఇతని బాగా ఇబ్బంది పెట్టేసి కొట్టడం, తిట్టడం, బాగా బలవంతాన అతని వేలి మొదలు కూడా తీసుకుంటారనమాట. చివరికి ఈ హరిహర కాకా ఒంటరివాడిగా వేరే చోటికి వెళ్ళిపోయి అక్కడ తన ఒంటరి జీవితాన్ని మోగబోయినట్లుగా ఎవరితో మాట్లాడకుండా తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడనమాట. అక్కడ ఒక 4 పోలీసుల్ని జవాన్లు కాపలా పెట్టుకొని ఒక మనిషిని పెట్టించుకొని వండి పెడుతూ ఉంటే తింటూ అతను అలా కాలక్షేపం చేస్తూ ఉన్నాడనమాట. అది ఈ స్టోరీ అనమాట. ఇది చాలా చాలా పెద్ద లెసన్, 18 పేజెస్ ఉందన్నమాట. అయితే ఇప్పుడు దానికి సంబంధించినటువంటి బిట్స్. ఈ హరిహర కాకాకి సంబంధించినటువంటి లేఖకు ఎవరంటే మిథిలేశ్వర్ అనమాట. ఈయన డిసెంబర్ 31, 1950 బీహార్లో ఉన్నటువంటి భోజపూర్ జిల్లాలో వైశాడి అనేటటువంటి గ్రామంలో జన్మించారు. ఈ మిథిలేశ్వర్కి రచన ఏంటంటే బాబూజీ, మేఘనా కా నిర్ణయ్, హరిహర కాకా, చల్ కుచ్ రోగ్ ఘర్ అపనే, ఇవన్నీ కూడా కహానీ సంగ్రహలు అనమాట. తర్వాత జునియా, యుద్ధస్థల్, ప్రేమ్నాబాడి, ఉపజే ఔర్ అంత్ నహీ, ఇవి నవలలు అనమాట. ఇంకా మిథిలేశ్వర్ గారికి ఏ పురస్కారాలు లభించినాయి అంటే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అనే బహుమతి ఈయనకి వచ్చిందనమాట, బిరుదు. కాకా మిథిలేశ్వర్కో కైసే ప్యార్ కర్తే థే. ఇక మనం పాఠంలోకి వెళ్దాము. కాకా మిథిలేశ్వర్ని ఏ విధంగా ప్రేమించేవాడు అంటే, ఈ హరిహర కాకా మిథిలేశ్వర్ ఇద్దరు కూడా పక్కపక్కన ఉండేవాళ్ళు. ఈ కాకా పెద్దవాడు అనమాట. మిథిలేశ్వర్ బాల్యంలో చిన్నపిల్లాడప్పుడు అతన్ని ఎలా ప్రేమించాడు అంటే పితాసే బడ్కర్, అంటే తండ్రి కంటే ఎక్కువగా కూడా ప్రేమించేవాడు. కాకా और మిథిలేశ్వర్ के बीच क्या संबंध था, వీళ్ళిద్దరి మధ్యలో కాకా అంటే ఇక్కడ హరిహర కాకా అండి. హరిహర కాకా और మిథిలేశ్వర్ के बीच क्या संबंध था అంటే దోనో పడోసి, ఇద్దరు కూడా పక్కపక్క నీళ్ళు, బాద్ ఘనిష్ట మిత్ర బన్ గయే, ఆ తర్వాత మంచి స్నేహితులు అయ్యారు. కాకా గిస్ గావ్ మే రహతే థే, కాకా ఏ గ్రామంలో ఉంటున్నాడంటే కస్బాయి షహర్, ఇది ఆరాకి 40 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. కస్బాయి గావ్ మే కిత్నే ఆబాదీ హై, ఆ కస్బాయి గ్రామంలో ఎంతమంది జనాభా ఉండేవాళ్ళు అంటే 2,500 या 3,000 లోగు, 2.5 లేకపోతే 3,000 మంది ప్రజలు ఉండేవాళ్ళట. గావ్ మే కితనే ప్రముఖ స్థాన్ హై, గ్రామంలో ఎన్ని ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయంటే 3 అనమాట. అది ఏంటంటే 1 తాలాబు, 2 బర్గదు, 3 ఠాకూర్ బారి, అంటే చెరువు, మర్రి చెట్టు, తర్వాత ఠాకూర్ బారి దేవాలయం అనమాట. ఠాకూర్ బారి కా అర్థ్ అంటే, ఠాకూర్ బారి అంటే అర్థం ఏంటంటే దేవస్థానం, అంటే దేవాలయం అనమాట. ఠాకూర్ బారి కే నామ్ పర్ కిత్నా ఖేత్ హై, ఆ దేవాలయం పేరున
ఎంత పొలం ఉందంటే 20 బీఘే 20 బీఘేల స్థలం ఉంది. హరిహర కాకా కిట్నే భాయి హై. హరిహర కాకా ఎంతమంది అన్నదమ్ములు అంటే 4 అనమాట, 4. అందుట్లో కాకా రెండోవాడు దోసరా అనమాట. కాకా కితనే షాదీకి, కాకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే 2. కాకాకు కితనీ సంతాన హై, కాకాకి ఎంతమంది సంతానం ఉన్నారంటే కొయ్యి నహి, ఎవరు కూడా లేరనమాట. కాకాకే నాంబర్ కితనా కేట్ హై, కాకా పేరుతో ఎంత పొలం ఉంది అంటే 15 బీఘే 15 బీఘేల స్థలం ఉంది. కాకాకే కేట్కో కౌన్ లేనా చాతే హై, కాకా పొలాన్ని ఎవరు తీసుకోవాలనుకుంటున్నారంటే అప్నే భాయి ఆరు ఠాకూర్ బారికా మహంత్, తన సోదరులు తర్వాత దేవాలయము ధర్మకర్త తీసుకోవాలని ప్రయత్నించారు. భాయి और महंत जी का కాకా సే జబరన్ క్యా లియా, సోదరులు మరియు ఆ ధర్మకర్త కాకా నుండి బలవంతంగా ఏం తీసుకున్నారు అంటే అంగూటి కా నిషాన్, వేలి ముద్రలను తీసుకున్నారనమాట. అంటే కొన్ని రాసిన పేపర్లు, కొన్ని రాయని పేపర్లు అన్నిటి మీద కూడా ఈ హరిహర కాకా యొక్క వేలు ముద్రని బలవంతాన తీసుకున్నారనమాట. కాకా అప్ని ఖేట్ కిస్కో దేనా చాతా హై, కాకా తన పొలాన్ని ఎవరికి ఇవ్వాలనుకున్నారు. జీతేజీ కిసీకో నహీ దేనా చాతా హై, బతికి ఉండగా ఎవ్వరికి ఇవ్వాలని అనుకోవట్లేదు. గావమే కితనే వర్గ బనే, గ్రామంలో ఎన్ని వర్గాలైనవి అంటే 2 వర్గాలు. అంటే ఒకటేమో భాయి తరపున, ఇంకొకటేమో మెహంత్జీ తరపున అనమాట. ఈ కాకా యొక్క ఆస్తిని సోదరులకి ఇవ్వాలి, రక్త సంబంధం అనుకునేవాళ్ళు ఒక వర్గం. ఇంకొక వర్గం అయితే దేవాలయానికి ఇస్తే అతనికి ముక్తి లభిస్తుంది అనుకునేవాళ్ళు ఇంకొక వర్గం అనమాట. గాంవ్కే నేత కాకాసే క్యా కహా, ఆ గ్రామం నాయకుడు కాకాతో ఏమన్నారు అంటే హరిహర ఉచ్చ విద్యాలయ నాంసే ఏక హై స్కూల్ కోల్నేకో కహా, హరిహర ఉచ్చ విద్యాలయ అనే పేరుతోటి ఒక హై స్కూల్ని స్థాపించమని అతనికి సలహా ఇచ్చారు. గావ్ మే ఖేత్ లిఖకర్ కౌన్ దుర్గతి మే బితాయా, ఆ గ్రామంలో పొలం రాసిచ్చి ఎవరు దుర్గతి పాలయ్యారు అంటే రామేశ్వర్ అనేటటువంటి వ్యక్తి అనమాట. ఇతను కూడా ఒంటరితనం అయిపోయి చివరికి ఆస్తులన్నీ కూడా ఎవరికో ఇచ్చేసిన తర్వాత తన కుటుంబీకులకి అతడు చాలా దుస్థితిలో జీవించవలసి వచ్చిందనమాట. కాకా కిస్కీ రక్షామే రహనే లగే, కాకా ఎవరి యొక్క రక్షణలో ఉంటున్నారు అంటే 4 పోలీస్ జవాన్కే హాతోమే, 4 పోలీస్ జవాన్ల యొక్క రక్షణలో ఉంటున్నాడు. కాకా అబ్ కిస్ స్థితి మే థా, ఇప్పుడు కాకా ఏ స్థితిలో ఉన్నాడు అంటే గూంగే పనికి స్థితి మే, మోగవాడులాగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడనమాట. నెక్స్ట్ లెసన్ స్పర్శ 2లో గద్య భాగము ఫస్ట్ లెసను బడే భాయి సాహబ్ అనమాట. ఈయన గురించి మనం తెలుసుకుందాము. ఈ బడే భాయి ఎవరు ఏమిటి అనేది, దీని గురించి ముందుగా కొంచెం స్టోరీ మనం తెలుసుకుందాము. ఇక్కడ కథానాయకుడు ఎవరంటే ప్రేమ్చంద్ అనమాట. ప్రేమ్చంద్ చోటా భాయి, వాళ్ళ అన్నయ్య బడా భాయి అనమాట. అయితే ఈ ప్రేమ్చంద్ మాత్రం వీళ్ళిద్దరూ కలిసి హాస్టల్లో ఉండేవాళ్ళు. ప్రేమ్చంద్కు మాత్రం చదువు మీద ధ్యాస ఉండేది కాదు, ఎప్పుడూ ఆటలతోటే కాలాన్ని గడిపేవాళ్ళు. కానీ వాళ్ళ అన్నయ్య మాత్రం ఎప్పుడూ పుస్తకాల పురుగులాగా చదువుతూనే ఉండేవాడు. తమ్ముడిని కూడా తను జాగ్రత్త తీసుకొని జాగ్రత్తగా చదివించాలి, మంచి మార్గంలో ఉంచాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు దండించటం కూడా జరుగుతుంది. కానీ ప్రేమ్చంద్ ఏమీ చదువుకోకుండానే కొంచెం సేపు చదివినంత మాత్రానే అతడు క్లాస్ ఫస్ట్ వచ్చాడు. అన్నయ్య 2 సార్లు ఫెయిల్ అయ్యాడు ఒకే క్లాసు. ప్రేమ్చంద్ మాత్రం 2 క్లాసులు క్లాస్ ఫస్ట్ వచ్చాడనమాట. చివరికి ప్రేమ్చంద్ని తన మాటలతోటి మార్చి చదువు మీదకి తీసుకొని వస్తాడనమాట. అది ఇక్కడ ఉన్నటువంటి ఈ బడే భాయి సాహబ్ యొక్క స్టోరీ అనమాట. ఇప్పుడు కవి గురించి చదువుకుందాం. కవి ఎవరంటే ప్రేమ్చంద్. ప్రేమ్చంద్గా జన్మం 31 జూలై 1880, మృత్యు ఎప్పుడంటే 8 అక్టోబర్ 1936 అనమాట. ఈయన అసలు పేరు ఏంటంటే ధనపతి రాయ్ అనమాట. ఇంకా ఈయన ఎక్కడ జన్మించాడంటే బనారసు లమహి అనేటటువంటి గ్రామంలో జన్మించారు. అసలు పేరు ధనపతి రాయ్ అనమాట. ఉర్దూలో రచనలు అయితే నవాబ్ రాయ్ పేరుతో రచిస్తారు, హిందీలో అయితే ప్రేమ్చంద్ అనమాట. ఇంకా పత్ర వ్యవహార వాటికైతే మాత్రం ధనపతి రాయ్ పేరుతోటే జరుగుతూ ఉంటాయి. ఇంకా ఏ పత్రికలకి ఈయన సంపాదకుడిగా చేశాడంటే హంసు, మాధురి అనేటటువంటి పత్రికలకి సంపాదకుడిగా చేశాడు. ఈయనకు ఉన్నటువంటి పురస్కారాలు ఏంటంటే కథా సామ్రాట్, ఉపన్యాస సామ్రాట్ అనేటటువంటి బిరుదులు ఉన్నాయి.
ప్రముఖ ఉపన్యాసం ఏంటంటే గోదాన్, గబన్, ప్రేమాశ్రమ్, సేవా సదన్, నిర్మల అనేటటువంటి ముఖ్యమైన నవలలు అన్నమాట. కర్మభూమి, రంగభూమి, కాయాకల్ప్, ప్రతిజ్ఞ ఆర్ మంగళసూత్రు ఇవి కూడా ఈయన యొక్క నవలలే అన్నమాట. మంగళసూత్ర అనేది అధూరా అన్నమాట, అసంపూర్తిగా రాసినటువంటి నవల అన్నమాట. సోజే వతన్ అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. ప్రేమ్చంద్కి కౌన్సీ కహానీ సంగ్రహ అంగ్రేజోं से జప్త్ కియా హై. ప్రేమ్చంద్ రాసినటువంటి ఏ కథా సంగ్రహాన్ని ఇంగ్లీష్ వాళ్ళు జప్తు చేశారు అంటే సోజే వతన్ అనే దాన్ని ఇంగ్లీష్ వాళ్ళు జప్తు చేయడం జరిగింది. మంగళసూత్రేమో అసంపూర్తి అన్నమాట. అధూరా ఉపన్యాస్ మంగళసూత్ర. బడేబాయి సాబ్ కా కథానాయక్ కౌన్ थे. ఈ బడేబాయి సాబ్కి కథానాయకుడు ఎవరు అంటే ప్రేమ్చంద్. బడే బాయి और छोटे బాయి का अंतर कितना साल है. అన్నయ్యకి తమ్ముడికి మధ్య ఎన్ని సంవత్సరాలు తేడా ఉంది అంటే 5 साल 5 సంవత్సరాలు ఉండాలి. दोनों भाई कितने అన్నమాట ఇక్కడ. बड़े भाई और छोटे भाई का अंतर कितने साल है. दोनों भाइयों में कितने दर्जे अंतर है. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎన్ని క్లాసులు తేడా ఉందంటే 3 दर्जे 3 క్లాసులు అన్నమాట. बड़ा भाई 1 साल का काम कितने समय में करता था. అన్నయ్య 1 సంవత్సరం పనిని ఎన్ని సంవత్సరాలు చేస్తాడు అంటే 2 साल యా కభీ కభీ 3 साल అన్నమాట. ఒక్కోసారి 2 సంవత్సరాలు చదివితే ఇంకొకసారి 3 సంవత్సరాలు కూడా చదువుతుంటాడు. చోటా బాయి కితనా ఉమ్ర వాలా థా. తమ్ముడు వయసు ఎంత అంటే ప్రేమ్చంద్ అనమాట 9 साल 9 సంవత్సరాలు. బడా బాయికి ఉమ్ర కితనా హై. అన్నయ్య వయసు ఎంత అంటే 14 साल 14 సంవత్సరాలు అనమాట. బడే బాయి కా స్వభావ్ కైసా థా. అన్నయ్య స్వభావం ఎలాంటిది అంటే అధ్యయనశీల్, ఎప్పుడూ కూడా నేర్చుకోవాలి అనే తాపత్రయంతో ఉంటారు. బడే బాయికి అనుసార్ బునియాది కైసా హోనా హై. అన్నయ్య అభిప్రాయం ప్రకారం పునాది అనేది ఎలాగా ఉండాలంటే ఖూబ్ మజబూత్, చాలా బలిష్టంగా ఉండాలి అని. బడే బాయి దిమాగ్కు ఆరామ్ దేనే క్యా కర్తే थे. అన్నయ్య తన మైండ్కి విశ్రాంతి ఇవ్వడానికి ఏం చేస్తూ ఉంటాడంటే తస్వీర్ కించిన ఏక్ హీ శబ్ద బార్ బార్ లిఖన, బొమ్మలు గీయడం లేకపోతే ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ ఇంపోజిషన్ లాగా రాస్తూ ఉండడం. ప్రేమ్చంద్ కానీ చోటాబాయి కానీ కథాకార్ కానీ మూడిట్లో ఏది ఇచ్చినా ఒకటే. కమాన్ కిస్మే లగటా హై. ఈ ప్రేమ్చంద్ యొక్క మనసు దేంట్లో లీనమవుతుంది అంటే ఖేల్నేమే, ఆటల్లో నిమగ్నం అవుతాడనమాట. బడే బాయి హమేషా చోటే బాయి సే క్యా ప్రశ్న పూछता है. అన్నయ్య ఎప్పుడు కూడా తమ్ముడిని ఏం ప్రశ్న అడుగుతాడంటే కహా థే, ఎక్కడున్నావు అని అడుగుతాడనమాట. దోనో బాయి కహా రహతే थे. ఇద్దరు అన్నదమ్ములు ఎక్కడ ఉంటారు అంటే హాస్టల్లో ఉంటారనమాట. చోటే బాయికి టైం టేబుల్ కా సమయ కబ్ సే కబ్ తక్ థా. తమ్ముడి యొక్క టైము ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే సుబహ్ 6 బజే సే రాత్ 11 బజే తక్. ఉదయం 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకే అనమాట. చోటే బాయి టైం టేబుల్ కా పాలన క్యో నహీ కర్ సకా. తమ్ముడు ఆ టైం టేబుల్ని ఎందుకు సరిగా నిర్వర్తించలేకపోయాడు అంటే ఉస్కా మన్ ఖేలోం కి ఓర్ ఖీంచతా హై, మైదాన్ మే జాతే హై. అతడి మనసు ఆటల వైపుకు లాగుతుంది, అతడు మైదానంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. కథాకార్ కౌన్సా నయా షౌకు. కథాకార్ మే కౌన్సా నయా షౌకు ఫైదా హో గయా. మన కథానాయకుల్లో కొత్త విద్య ఏమి మొదలైంది. కన్కయ్యే అంటే పతంగ ఉడాన అనమాట, గాలి పటాలు ఎగరవేయటం. మనకి పాఠంలో కన్కయ్యే అని ఉంది, దానికి అర్థం ఏంటంటే పతంగ ఉడాన అనమాట. ఉస్ జమానే మే నాయబ్ తహసీల్దార్ బన్నే కే లియే కిస్ దర్జే తక్ పढ़ना है. ఆ కాలంలో డిప్యూటీ తహసీల్దార్ అవ్వాలంటే ఏ క్లాస్ వరకు చదవాలంటే 8वीं దర్జా 8th క్లాస్ వరకే అనమాట. సాలానా ఇమ్తిహాన్ మే చోటాబాయి కా ఫల్ క్యా మిలా. సంవత్సర పరీక్షల్లో తమ్ముడి యొక్క ఫలితాలు ఎలా వచ్చాయంటే కక్షామే అవ్వల్ ఆయా, క్లాసులో ఫస్ట్ వచ్చాడనమాట. చోటాబాయి కితనే బార్ అవ్వల్ ఆయా. తమ్ముడు ఎన్నిసార్లు ఫస్ట్ వచ్చాడంటే 2 बार 2 సార్లు. బడే బాయి కితనే బార్ ఫెయిల్ హో గయే. అన్నయ్య ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యాడంటే 2 बार 2 సార్లు అనమాట. అబ్ దోనో భాయియో మే కితనే దర్జే అంతర్ హై. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరిలో ఎన్ని క్లాసులు తేడా ఉందంటే ఏక్ హీ దర్జే, ఒక క్లాస్ అనమాట. బడే బాయి కిస్ జ్ఞాన్కో ప్రధానత దేతే హై. అన్నయ్య ఏ జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తాడు అంటే అనుభవ జ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తాడనమాట. పుస్తక జ్ఞానం సే బడకర్ అనుభవ జ్ఞాన్కో. మనం చదువుకున్నటువంటి పుస్తక జ్ఞానానికంటే అనుభవ జ్ఞానానికి ఆయన ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ ఉంటాడు. బడే బాయి శిక్షా కిస్ ప్రవృత్తి
మాంతా హై. ఇప్పుడు ఉన్నటువంటి ఈ విద్యా విధానాన్ని అన్నయ్య ఎటువంటి ప్రవృత్తిగా ఉంది అనుకుంటారంటే రెడంత ప్రవృత్తి, అంటే బట్టి కొట్టే పద్ధతి ఇప్పుడు ఉన్న విద్యా విధానం అని. చోటే బాయి కా జిమ్మేదార్ కౌన్ లేతా హై. తమ్ముడి యొక్క బాధ్యతని ఎవరు తీసుకుంటారు అంటే బడే బాయి, అన్నయ్య. బడా బాయి క్యా చాహతా హై. అన్నయ్య ఏం కావాలని కోరుకున్నాడంటే చోటే బాయికో సహీ రాస్తే పర్ లానా. తమ్ముడిని సరైనటువంటి మార్గంలోకి తీసుకురావడం. హెడ్ మాస్టర్ సాహబ్ క్యా పడా ఔర్ కహా. హెడ్ మాస్టర్ సాహబ్ ఏం చదివారు, ఎక్కడ చదివారంటే ఎంఏ చదివారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు అన్నమాట. బడే బాయికి డాంట్ నాతో చోటా బాయి అవ్వల్ ఆతా హై క్యా. అన్నయ్య కనుక తిట్లు చివాట్లు లేకపోతే తమ్ముడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడా అంటే నహి, లేదనమాట. బడే బాయి సాబ్కే భీతర్ కౌన్ హై. అన్నయ్య లోపల ఎవరున్నారు అంటే ఏక్ బచ్చా, ఒక చిన్న పిల్లవాడు, అంటే చిన్న పిల్లవాడి మనస్తత్వం దాగి ఉందన్నమాట. బాయి సాబ్ క్యా చాహతా థా. అన్నయ్య ఏం కావాలని కోరుకుంటాడు. చోటే బాయి కా బలా, తమ్ముడి యొక్క మేలు కోరుకుంటాడు అనమాట. బడా బాయి కౌన్కయ్యే లేకర్ కహా దౌడే. అన్నయ్య గాలిపటం తీసుకొని ఎక్కడికి పరిగెత్తాడంటే హాస్టల్లోకి వెళ్ళిపోయాడు. లేఖక్ నే సముచి శిక్షా కిన్ తౌర్ తరీకే పర్ వ్యంగ్య కియా హై. ఇక్కడ లేఖకు ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధాన్ని ఎలా హేళనగా చేశాడు అంటే రటంత పద్ధతి పర్, అంటే ఇది బట్టి కొట్టే పద్ధతి, జ్ఞానం పెంచే పద్ధతి కాదు అని చెప్పాడనమాట. బడాబాయి కిస్కే లియే అప్ని ఇచ్ఛాओं को दबाता है. అన్నయ్య ఎవరి కోసం తన కోరికలను అణచివేసుకున్నాడు అంటే छोटा भाई के लिए, తమ్ముడి కోసం. छोटे भाई के लिए, ఆ తమ్ముడి కోసమని తన కోరికల్ని అణచివేసుకున్నాడు అనమాట. సెకండ్ లెసన్ డైరీ కా ఏక్ పన్నా. ఇది డైరీలో ఉన్నటువంటి ఒక పేజీ అని చెప్పేసి కవి ఎవరంటే సీతారాం సేక్సరియా అనమాట. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే జనవరి 26, 1931 తారీఖున 31వ సంవత్సరంలో జరిగిందనమాట. మన లేఖకి యొక్క జన్మ ఎప్పుడంటే 1892లో రాజస్థాన్లో నవలగఢ్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడనమాట. ఈయన రవీంద్రనాథ్ ఠాగూరు, మహాత్మా గాంధీ, నేతాజీకి సమకాలికుడు అనమాట. ఈయనకి లభించినటువంటి పురస్కారాలు ఏంటంటే 1962లో భారత సర్కార్ పద్మశ్రీ అనే బిరుదునిచ్చింది. ఈయన రాసినటువంటి కృతులు ఏంటంటే స్మృతి కన్, మన్ కీ బాత్, బీతాయుగు, నయీ యాద్. ఇవి 2 రకాలుగా ఉందన్నమాట. దో భాగమే, ఒకటేమో డైరీ, కార్యకర్త యొక్క డైరీ అన్నమాట. यह लेखक किससे ली गई है. ఈ లేఖ దేని నుండి తీసుకోబడింది అంటే కార్యకర్తకి డైరీసే, కార్యకర్త యొక్క డైరీ నుండి తీసుకోబడింది. గులామీ భారత్ మే స్వతంత్ర దివస్ పహలీ బార్ కబ్ మనాయా. బానిసత్వంలో ఉన్నటువంటి భారతదేశం స్వాతంత్ర దినోత్సవాన్ని మొదటిసారి ఎప్పుడు జరుపుకుంది అంటే జనవరి 26, 1930లో జరుపుకుందనమాట. ఆజాదీ కే బాద్ గణతంత్ర దివస్ కే బీచ్ కితనా సమయ థా. స్వాతంత్రం వచ్చిన తర్వాత రిపబ్లిక్ డేకి మధ్య ఎంత వ్యవధి ఉందంటే 2.5 సాల్, 2.5 సంవత్సరాలు ఉన్నాయి. అయితే ఇక్కడ జనవరి 26, 1930లో ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగిందనమాట. ఎప్పుడు జరిగింది అంటే జనవరి 26, 1930 ఎక్కడ జరిగిందంటే కలకత్తాలో జరిగిందనమాట. గణతంత్ర దివస్ కబ్ లాగు హువా. రిపబ్లిక్ డే ఎప్పుడు నిర్ణయించబడిందంటే జనవరి 26, 1950 అనమాట. ఇస్ పాఠ ఘటన కహా హుయి. ఈ పాఠంలో ఘటన ఎక్కడ జరిగింది అంటే కలకత్తాలో జరిగింది. ప్రస్తుత పాఠ డైరీ మే కిస్ దిన్కి ఘటన హై. ప్రస్తుతం మనకి ఇచ్చినటువంటి పాఠము డైరీలో ఏ రోజు సంఘటన ఇది జనవరి 26, 1931 రోజు జరిగిన సంఘటన అనమాట. సభ కహా హోనే వాలీ థీ. సభ ఎక్కడ జరుగుతుంది అంటే మోనుమెంట్లో జరుగుతుందన్నమాట. సభ కితనే బజే హోనే వాలీ థీ. ఎన్నింటికి సభ జరుగుతుందంటే షామ్ 4 బజే 24 మినిట్, సాయంత్రం 4 గంటల 24 నిమిషాలకు అనమాట. సభ కా కార్యక్రమం క్యా థా. సభ యొక్క కార్యక్రమం ఏంటంటే జెండా పహరానా, ప్రతిజ్ఞ కన్నా. జెండా ఎగరవేయటం, ప్రతిజ్ఞ చేయడం. కాంగ్రెస్ కమిటీకి యుద్ధ మంత్రి కౌన్ థే. అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కమిటీ యుద్ధ మంత్రి ఎవరు అంటే హరిశ్చంద్ర సింహ అనమాట. బంగాల్ ప్రాంతీయ విద్యార్థి సంఘకే మంత్రి ఎవరంటే అవినాష్ బాబు అనమాట. జెండా కహాగడ.
ఇక్కడ 2 క్వశ్చన్లు వచ్చినాయి అనమాట. విద్యార్థి సంఘ మంత్రి ఎవరు అంటే అవినాష్ బాబు. అవినాష్ బాబు జెండా ఎక్కడ పాతారు అంటే శ్రద్ధానంద్ పార్క్ అనమాట. దీంట్లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మార్వాడి బాలికా విద్యాలయమే జెండోత్సవ్ కబ్ మనాయా. మార్వాడి బాలికల విద్యాలయంలో జెండా ఉత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారంటే 11 గంటలకు 11 బజే. సుభాష్ బాబుకి జులూస్ కా భార్ కిస్ పర్ థా. సుభాష్ బాబు యొక్క ఊరేగింపు బాధ్యత ఎవరి మీద ఉందంటే పూర్ణోదాస్ అనే ఆయన మీద ఉందన్నమాట. కిస్కా సిర్ ఫటా ఆర్ ఖూన్ నికలా. ఎవరి తల పగిలి రక్తం వస్తుందంటే క్షితీష్ చటర్జీ యొక్క తల పగిలి బ్లడ్ వస్తుందన్నమాట. కౌన్ మోన్మెంటుకి సిడియం పర్ జెండా పహరాయా. ఎవరు మోనుమెంటు మెట్ల మీద జెండా ఎగరవేశారంటే స్త్రీ ఆడవాళ్ళు. సుభాష్ బాబు ఆ లోగోం కో కహా భేజా. సుభాష్ బాబుని ఇంకా కొంతమంది ప్రజల్ని ఎక్కడికి పంపించారంటే లాల్ బజార్ లాకప్. లాల్ బజార్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లాకప్లోకి పంపించారు. కితనీ స్త్రీయోం కో పకడా గయా. ఎంతమంది స్త్రీల్ని పట్టుకున్నారు అంటే 105 105 మందిని పట్టుకున్నారనమాట. డాక్టర్ కా నామ్ క్యా థా. డాక్టర్ పేరు ఏంటంటే దాస్ గుప్తా. తర్వాత అస్పతాల్ మే కితనే లోగ్ పహుంచే. హాస్పిటల్కి ఎంతమంది ప్రజలు వెళ్ళారు అంటే 160 మంది పేషెంట్లుగా దెబ్బలు తగిలి వెళ్ళారన్నమాట. కితనే లోగ్ ఘాయల్ హోంగే. బహుశా ఎంతమంది గాయాల పాలయ్యారు అంటే 200 మంది అన్నమాట. దీని స్టోరీ ఏంటంటే స్వాతంత్ర పోరాట ఉద్యమం అన్నమాట. మనకి 1920 ఉప్పు సత్యాగ్రహం అయిపోయిన తర్వాత కొంతకాలానికి 1930లో జనవరి 26వ తారీఖున కలకత్తాలో స్వాతంత్రం వచ్చిన అనుభూతిలాగా వాళ్ళు జెండాలు ఎగరేసి స్వాతంత్ర ఉద్యమాన్ని ఉత్సవాన్ని జరుపుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 1931లో ఇంకా అది చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారు. మోన్యుమెంట్ అంటే స్మారక స్తూపం అన్నమాట. అక్కడికి వెళ్ళి సాయంత్రం 4:20 వీళ్ళందరూ ఒక సభని ఏర్పాటు చేసుకొని అక్కడ జెండా ఎగరేసుకొని ప్రతిజ్ఞ చేయాలి అని నిర్ణయించుకుంటారు. కానీ ఆ విషయం తెలిసినటువంటి పోలీసులు వాళ్ళు అంతా ఇంగ్లీషు ప్రభుత్వం వాళ్ళంతా అంత కట్టుదిట్టం చేస్తారనమాట. ఎక్కడెక్కడ వాళ్ళందరినీ ఊరేగింపుగా వెళ్ళే వాళ్ళందరినీ ఆపేయటం, కొట్టడం, జైల్లో వేయటం అలా జరిగింది. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు మాత్రం మోన్యుమెంట్ మీద జెండా ఎగరేశారు. వాళ్ళని కూడా జైలుకి తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఆ ఇన్సిడెంటే ఆ డైరీలో రాసుకున్నటువంటి ఒక పేజీ అన్నమాట. అదే మనకి ఈ పాఠం అన్నమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా కొంతమంది మీ ఫ్రెండ్స్కి ఈ మెటీరియల్ అందుతుందన్నమాట. ఎందుకంటే ఇది కొత్త సిలబస్ కాబట్టి దీని గురించి ఎవరు ఇప్పటివరకు చేసి ఉండరన్నమాట. దీనికి ముందు పార్ట్ 1 చేసుకున్నాము. అట్లాగే 6th నుండి 10th వరకు 10th పాత సిలబస్ కూడా మీకు కంటెంట్ రూపంలో మన వీడియోల్లో ఉంది. సాహిత్యం ఉంది, తర్వాత గ్రామర్ ఉంది, సైకాలజీ ఉంది. ఇలా మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ చాలా వరకు వీడియోస్ ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.